పిఆర్ ఫామ్ నందు ఈ రోజు ఉప్పు చల్లుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దగ్గర దాపు నైట్ 10 అవుతుంది. అయినా కానీ ఇప్పుడు ఉప్పు చల్లడానికి కారణం ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల అయితేమి, గుంటూరు అయితేమి మన సైడ్ మొత్తం వైరస్ వస్తుంది. వైరస్ వల్ల ఎక్కువ కోళ్ళు చనిపోతున్నాయి. దొడ్లలో కోళ్ళు దొడ్లోనే చనిపోతున్నాయి. మనం వీటికి వ్యాక్సిన్ వేసినా కానీ ఆపుతాం అన్న ధైర్యం అయితే నాకు లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ కోళ్ళే అంత చనిపోతుంటే మనం ఇక్కడ పెంచుతున్నా కానీ అక్కడికి నల్లమల ఫారెస్ట్ దగ్గరలో ఉన్నాం మనం ఇటు. అయినా కానీ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమని మనం ఉప్పు చల్లటం వల్ల ఈ వైరస్ ఎక్కువగా భూమిలో ఉన్న వైరస్ చనిపోయే అవకాశం ఉంది. ఉప్పు, బ్లీచింగ్ పౌడరు, ఆవు మూత్రం, ఆవు పేడ, పసుపు ఇవన్నీ కలిపి మనం ఇక్కడ మన ఫామ్ లో ఈ దొడ్లో చల్లటం జరుగుతుంది. దీని వల్ల ఎక్కువ శాతం ఏంటంటే వైరస్ రాకుండా అరికట్టవచ్చు. ఏమన్నా ఉన్నా కానీ చిన్న చిన్న వైరస్ ఉన్నా కానీ చనిపోద్ది. అందుకోసం మనం ఈ దొడ్లో ఉప్పు చల్లుతున్నాం, కోళ్ళ దొడ్లో. దీనికోసం మాత్రమే మనం ఈ రోజు వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్. ఈ దీనికోసం నేను చాలా మందిని అడిగాను, కానీ ఎవరికి కూడా తెలియదు. ఒక పెద్ద ఆయన మాత్రం మన కోసం ఈ సలహా ఇచ్చాడు. ఆయన సలహా మేరకు మనం ఈ ఉప్పు చల్లటం అయితే కార్యక్రమం మొదలు పెట్టాము. దీంట్లో వాడాల్సినవన్నీ మీకు ఆల్రెడీ చెప్పా కదా ఫ్రెండ్స్. ముందు చల్లేటప్పుడు ప్రతిదీ నోట్ చేసుకోండి. కావాలంటే ఎక్కువ శాతం మనం ఈ వైరస్ ని అరికట్టాలంటే ఖచ్చితంగా ఈ పద్ధతి మనం ఉపయోగిస్తేనే ఈ అరికట్టగలం. ఈ వైరస్ ని మనం ఎన్ని టీకాలు వేసినా కానీ ఆగే పొజిషన్ లేదు ఈ వైరస్. ఈ వైరస్ వల్ల కొంచెం భయం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కోళ్ళు ఇష్టంగా తెచ్చుకున్న కోళ్ళు ఉన్నాయట. మనం ఎంతో కష్టపడి ఈ సంవత్సరంలో మంచి క్వాలిటీ బ్రీడ్స్ తయారు చేసాం. పిల్లలు కూడా తక్కువే ఫ్రెండ్స్ మనం సేల్ చేసింది. ఎందుకంటే మనం ఈ వీడియోలు సెండ్ చేయడం గత ఈ 2 నెలల నుంచే కొంచెం వీడియోలు సెండ్ చేస్తున్నాం. మంచిగా చెప్పాలంటే ఈ నెల నుంచి ఎక్కువ వీడియోలు సెండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ దగ్గరకు రావడం జరిగింది, కానీ ఇప్పుడు భయం అవుతుంది దీనివల్ల. అందుకోసమే ఈ పద్ధతి అవలంబిస్తున్నాం. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వైరస్ ని అరికట్టడానికి ముందు మన కళ్ళ ముందు ఉన్నది ఈ ఒక్క మార్గమే. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కొంచెం కాల్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా కొంచెం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ వైరస్ వల్ల కోళ్ళు ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు. అందులో ఇప్పుడు కాల్స్ కూడా మీరు చేయమాకండి. ఎందుకంటే మళ్ళీ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు వైరస్ ఉంది కాబట్టి ఎక్కడికి ఇచ్చినా కానీ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం మాత్రం మనం ఎవరికి ఇప్పుడు కోళ్ళు సేల్ పెట్టలేదు. ఒక నెల పాటు ఎవరిని ఫామ్ లోకి కూడా రానివ్వడం జరగదు. ఖచ్చితంగా రానివ్వము. ఎందుకంటే ఈ నెల తర్వాత మాత్రమే మనం సేల్ పెట్టడం కానీ ఈ మన ఫామ్ లోకి ఎవరికైనా చూపించడం కానీ జరుగుతుంది. అయ్యో కరెక్ట్గా జనవరి వెళ్ళిపోయేంత వరకు ఇదే విధంగా కట్టుదిప్పడం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీకు నచ్చినట్లయితే సేమ్ ఇదే విధంగా మీ ఫామ్ ను కూడా చేసుకోండి. వైరస్ మాత్రం అరికట్టవచ్చు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మిగతాది పసుపు అయితేమి, దీంట్లోది బ్లీచింగ్ పౌడర్ అయితేమి, ఆవు మూత్రం అయితేమి, ఆవు పేడ అయితేమి ఇప్పుడే చల్లేస్తాం ఫ్రెండ్స్. అది కూడా చూడండి. వీడియోని ఎవరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం అందరు చేరో కూడా నాకు వీడియోలో ఏమో కనపడలేదు. ఇప్పుడు మన యూట్యూబ్ లోని ఇది పెడుతున్నాం ఈ ఛానల్లో. కొంచెం ఇది ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా కాల్ చేయండి. కాల్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. అందుకోసం ఈ వీడియో మాత్రం మంచిగా చూసి మీ ఫామ్ లో కూడా చేస్తా అంటే మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఉప్పు చల్లటం జరిగిపోయింది. ఇప్పుడు ఉప్పు తర్వాత బ్లీచింగ్ పౌడరు ఒక 3 కేజీలు మనం బ్లీచింగ్ పౌడరు, పసుపు, ఈ ఆవు మూత్రం ఫ్రెండ్స్, ఆవు పేడ మొత్తం మళ్ళీ మిక్సింగ్ చేసి మళ్ళీ దొడ్డు చుట్టూ లోపల మొత్తం చల్లితే వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా ఏదైనా ఉన్నా కానీ ఫంగస్ అయినా మొత్తం పోయే అవకాశం ఉంది. ఈ మూత్రానికి 3 రోజులకు ఒకసారి మినిమం ఈ 20 డేస్ అయినా కానీ ఖచ్చితంగా రోజు మార్చి రోజు ఇదే విధంగా మేము చేసుకుంటాం ఫ్రెండ్స్. దీనివల్ల కొంచెం మనం వైరస్ ని నివారించడానికి అవకాశం ఉంది. మీకు నచ్చినట్లయితే
మేము లాస్ట్ నెంబర్ పెడతా, కాల్ చేయండి. ఏమన్నా చెప్పాలన్నా కానీ మేము రిటర్న్ మీకు చెప్పగలము ఖచ్చితంగా. దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఆవు మూత్రంలో పసుపు వేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పసుపు, ఈ ఆవు మూత్రం, పేడ మంచిగా కలుపుకొని ఫ్రెండ్స్ ఈ పద్ధతులకే మళ్ళీ మనం ఇంత ఆధునిక పద్ధతిలో వరకు మళ్ళీ ఈ పద్ధతికి వచ్చాము. ఎందుకంటే ఈ వైరస్ ని మనం నిర్మూలించడం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్ని వ్యాక్సిన్లు వేసినా కానీ మన వల్ల కావట్లేదు. అందుకే ఈ భయంతో ఈ పని చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మంచిగా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం కొత్త కదా ఈ విధంగా చేసుకోవటం, అందుకే తడబడుతున్నా, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంత చిక్కగా ఉన్నప్పుడే మనం చల్లేది బాగా ఈ ఉసుకలో కలిసిపోద్ది మంచిగా. ఓకేనా? ఈ విధంగా మనం రోజు మార్చి రోజు ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఈ ఉప్పు ఎంత పని లేదు, కానీ బ్లీచింగ్ కూడా అవసరం లేదు. ఇలా ఆవు మూత్రం, ఆవు పేడ మార్చి రోజు ఇలా చల్లుకుంటే ఈ 20 రోజుల పాటు మన కోళ్ళకి రోగాలు రాకుండా చేయవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇదే విధంగా చేయండి మంచిగా. ఖచ్చితంగా మీరు ఈ రోగాల బారి నుంచి గట్టెక్కే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ లాస్ట్. ఎంత తడిసిపోయింది ఫ్రెండ్స్, అందుకే గడ్డలుగా ఉంది ఈ బ్లీచింగ్. ఇప్పుడు నేను గ్లౌజులు కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్. మీరు మాత్రం గ్లౌజులు వేసుకొని చేయండి, ఎందుకంటే ఈ బొక్కలు పడే అవకాశం ఉంది. ఆల్రెడీ నా చేతులు చల్లగా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు గ్లౌజులు వేసుకునే అంత లేదుగా ఫ్రెండ్స్. అందుకే ఇలా చల్లేస్తున్నా ప్రస్తుతానికి. బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మర్చిపోకండి ఫామ్ లో. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలిసింది ఒక 10 మందితో పంచుకోవాలి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వీడియోని. అంతా గడ్డ కట్టింది ఫ్రెండ్స్, ఈ వానలో పడవటం వల్ల ఇది బయట నుంచి తడిసింది, అందుకోసం గడ్డలుగా పడుతుంది. మీరు మాత్రం మంచిగా పొడి వాడిని తెచ్చుకోండి, ఎందుకంటే అంతా స్ప్రెడ్ అయ్యిద్ది పొడి వాడిని అయితే. ఇది గడ్డగా ఉంది కదా చూడండి, అందుకోసం సరిగ్గా పట్టలేదు. కానీ దగ్గర దాపు 3 నుంచి 5 కేజీలు ఉంది, అందుకోసం మన ఈ ఫామ్కి సరిపోద్ది. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ తెచ్చి ఒక 2 కేజీలు మంచి చల్లేస్తాం ఫ్రెండ్స్ నార్మల్ది. ఆ వీడియో కూడా మీకు అప్డేట్ పెడతా చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు పెద్దవాళ్ళ దగ్గర కానీ సీనియర్ సిటిజన్ దగ్గర తెలుసుకొని ముసలి దగ్గర అయినా కానీ మీకోసం ఖచ్చితంగా వీడియోలు సెండ్ చేస్తా. మన ఇంక్యుబేటర్ దగ్గర కూడా చల్లడం జరిగింది, ఎంత గడ్డలుగా ఉంది. రేపు ఎల్లుండో మళ్ళీ తెచ్చి మళ్ళీ చల్లుతుంది ఫ్రెండ్స్. ఈ చేతులు ఖచ్చితంగా పొక్కిపోతాయి ఈరోజు, మన కోళ్ళ కోసం తప్పట్లే ఫ్రెండ్స్.